Radio City Podcast. Radio City Wrong Story by Radio City RJ Sid. రేడియో సిటీ 91.1 FM. నేను మీ సిద్ధు. వెల్కమ్ టు యట్ అనదర్ ఎపిసోడ్ ఆఫ్ రేడియో సిటీ రాంగ్ స్టోరీ. అటు హాలీవుడ్, బాలీవుడ్, కాలీవుడ్, టాలీవుడ్ ఏ వుడ్ని డిఫరెన్షియేట్ చేయకుండా అన్ని వుడ్ల సినిమాల స్టోర్లను తీసుకుని వాటికి క్రేజీ ట్విస్ట్లు ఇస్తూ నీకు ఎండ్లెస్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చడే నా పని. అట్లా ఈ రోజు మనం మాట్లాడుతున్నది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కల్ట్ క్లాసిక్ సినిమా, మనం అందరం జీవితంలో కోరుకునే జల్సా. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఈ ఎపిసోడ్ ని జస్ట్ తమాషాగా మాత్రమే విని ఆనందించాలి, లేకపోతే నా మీద కన్నెర చేయొద్దు. నేను కూడా మీలో ఒకనని గుర్తించాలి మీరు. అది ఇక తెరెత్తి స్టోర్లోకి అడుగు పెడితే సంజయ్ సాహు ఏకేఏ సంజు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయి ఉంటుంది, పనిచేస్తుంటాడు ఏరోబిక్స్ ఇన్స్ట్రక్టర్గా. ఇక పని ఉంది, నెల నెల జీతం పడుతుందంటే మనం ఇంకొక దాంట్లో పడిపోవాలి. అదే ప్రేమ అనుకున్నట్టే ఇందు ప్రేమలో పడిపోతాడు. ప్రేమలో పడ్డ తర్వాత కష్టాల్లో కూడా పడాలి కదా. ఫాలో అప్ అదే అవుతుంది. పిల్లనేమో వాళ్ళ అయ్యని కలవాలని చెప్తుంది. ఆయన పోలీస్ ఆఫీసర్. ఈయనకి సంజుకి అబో ఓ పెద్ద చరిత్రే ఉందనుకో, దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఇక తెలిసిందే కదా, టిపికల్ ఫాదర్ క్యారెక్టర్ బిహేవియర్. ఈ పెళ్లికి ససే మేర ఒప్పుకోనంటాడు. ఇక ఇండియన్ సినిమాస్ లో హీరో నుంచి 4-5 కిలోమీటర్ల రేడియస్ లో ఎక్కడ లా అండ్ ఆర్డర్ గానీ పోలీస్ డిపార్ట్మెంట్ గానీ ఏముండదు. జస్ట్ గుండాగర్ది ఉంటది. దానికి ఆపోజిట్ గా హీరోయిజం ఉంటది. వన్ ఫైన్ డే ఇందు వాళ్ళ సిస్టర్ అయిన బాగుమతి జో ఒక చోట వెళ్తుంటే వాళ్ళని గుండెలేమో అప్పట్లో ఇన్స్టాగ్రామ్ లేదు కాబట్టి డైరెక్ట్ గా ఫాలో అవుతుంటారు. దీనికి భయపడి పారిపోతున్న వాళ్ళిద్దరిని చూసి సంజు కాపాడుతాడు. వీళ్ళిద్దరికి తెలియకుండా వీళ్ళిద్దరు ప్రేమలో పడిపోయి ఒకరి ప్రమేయం ఒకరు లేకుండా ఇద్దరు సపరేట్ గా ప్రపోజ్ చేద్దాం అనుకుని ఫిక్స్ అయి ముందుకు పోతారు. మనోడు రిజెక్ట్ చేయడంతో కేర్ఫుల్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, ఇట్లా మన లైఫ్ లో జరగకూడదని చెప్పి సంజు ఫ్రెండ్ అయిన సీను హెల్ప్ తీసుకొని మెల్లిమెల్లిగా ట్రాక్ లో పెట్టే ప్రయత్నం చేస్తుంటది. ఇక రకరకాల ప్రయత్నాలు ఫెయిల్ అవడంతో సీదా వచ్చి ఇది ఇట్లా కాదురాబాయ్ అని చెప్పి సంజు ఎక్కడ ఉంటాడో ఆ ఇంటి నెత్తి మీద కూర్చుంటది. అంటే పైన ఫ్లోర్లో కూర్చుంటుంది అనుకో. అరటి దొక్క మీద కాలేసిన తర్వాత పడిపోవడం ఎంత కామనో, పిల్ల మన రేడియోస్లో ఉన్నప్పుడు పడిపోవడం అంతే కామన్. అది జరుగుతుంది. పూల బుట్టలో పడ్డట్టు లవ్లో పడిపోతారు. ఇప్పుడు సీరియస్ స్క్రీన్ ప్లేకి వద్దాం. ఇంతకు ముందు అన్నా కదా, సినిమాలలో హీరో గానీ విలన్ గానీ ఏ విసినిటీలో ఉన్నా గానీ అక్కడి నుంచి 5 కిలోమీటర్ల వరకు లా అండ్ ఆర్డర్, పోలీసు డిపార్ట్మెంట్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవేవి ఉండవు. కాబట్టి దామోదర్ రెడ్డి ఒక పవర్ఫుల్ కబ్జా క్యాండిడేట్ అనమాట. జైల్లో ఉంటూనే సెటిల్మెంట్లన్నీ చూసుకుంటుంటాడు బయట. ఇక పరోలో బయటకు వస్తాడు. బాగి వాళ్ళ నాన్నకే కాదు, దామోదర్ రెడ్డికి సంజు కూడా పాత కక్షలు ఉన్నాయండోయ్. వీళ్ళ సెటిల్మెంట్లను కాస్త ఖరాబ్ చేసి వాళ్ళ కొడుకునే కొట్టుంటాడు. ఇక దీనికోసం కక్ష తీర్చుకోవాల్సిందే కదా. డైరెక్ట్ గా సంజుని ఏం చేయలేక తన ఫ్రెండ్ అభిని కిడ్నాప్ చేయిస్తాడు. అది కూడా ఫెయిల్ అయిపోతుంది. సంజు ఎట్టకేలకు అభిని కనిపెట్టి గుండాలను కొట్టి కాపాడి తీసుకొచ్చి దామోదర్ని చంపే ప్రయత్నం చేస్తుంటే ఫ్రెండ్స్ అందరూ నీకు హక్కేముందిరా, నీకు రైటే ఉంది, చట్టం నిన్ను చేతుల్లో తీసుకోవాలని ఎవరు చెప్పిర్రు అని పెద్ద పెద్ద డైలాగులు కొడుతుంటే తన హిస్టరీ గురించి చెప్పాల్సి వస్తుంది. అప్పుడు పేద కుటుంబం, పొలంలో పంటలు చేతికి రాకపోవడం, దాంతో బాధపడి నాన్న చనిపోవడం, ఉన్న పొలంగా అమ్మ చనిపోవడం, ఈ ఫ్రస్ట్రేషన్లో ఉన్నప్పుడు తను నడుస్తున్న దారంతా ఒక రాయి అడ్డు రావడం, చిరాకు వచ్చి ఆ రాయిని పీకేయడం. అరే బెత్తాడంత లేవు, నువ్వు దామోదర్ రెడ్డి ల్యాండ్లో ఉన్న రాయినే పీకి పడేస్తావు అని చెప్పి గుండాలు కొట్టినకొస్తే వాళ్ళని కొట్టి చంపేసి అడవుల్లోకి వారిపోయి నెక్సలైట్ అయిపోతాడు. బాగి వాళ్ళ నాన్నకి తినకేం సంబంధం అని మాట్లాడుకున్నాం చూసినావా. ఒక జాయింట్ ఆపరేషన్ లో వీళ్ళు కలిసి ఉంటారు. ఇందాక రాయి గురించి చెప్పినా కదా, దాన్ని గుర్తుపెట్టుకో. ఇక్కడ రేడియో సిటీ రాంగ్ స్టోరీకి ట్విస్ట్ ఇస్తే సంజు నక్సలైటు వాని బతికేందో అసలుగా నేను చూసినా, నువ్వు చూసిన ప్రపంచం వేరు, నేను చూసిన ప్రపంచం వేరు అని చెప్పి తన గురించి నిజం చెప్పేసి బాగి మనసు మార్చేసి వేరే వంతన పెళ్లి చేసే ప్రయత్నం చేస్తుంటాడు. సర్లే ఈడు ఇంత అన్యాయం చేసిండేంది, ఇంత అబద్ధం చెప్పిండేంది, నాకు వింతన పెళ్లి వద్దని చెప్పి పిల్ల కూడా ఫిక్స్ అయిపోతుంది. నువ్వు ఎవరిని చూపిస్తే వాళ్ళని తల దించుకుని తాళి కట్టించుకుంటా అని మాటిస్తుంది. ఫాదర్ హ్యాపీ. రఘురామ్ అనే వ్యక్తితోనే ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేస్తారు. ఈ విషయం సంజుకు తెలిసి గుండె బ్రేక్ అయిపోయినా కానీ రఘురామ్ ఎట్లాంటోడని తెలుసుకునే ప్రయత్నం చేస్తే తను దామోదర్ రెండో కొడుకని తెలుస్తుంది. వాడా దొరకకపోయా. గుండె బద్దలైపోయినా కానీ ఆ రఘురామ్ అనేటోడు ఎవరని తెలుసుకునే ప్రయత్నం చేస్తే తను దామోదర్ చిన్న కొడుకని తెలుస్తుంది. నాకు దక్కని పిల్ల ఎవరి కొడుకుననే చేసుకోవచ్చు కానీ ఈ దొంగ కొడుకుని చేసుకోకూడదని పెండ్లాపిచ్చే ప్రయత్నంగా దామోదర్ పెద్ద కొడుకుని కిడ్నాప్ చేస్తాడు. ఇక జైల్లో ఉన్న దామోదర్ బయటకు వచ్చి ఫైనల్ షో డౌన్ అవుతుంది. వీళ్ళిద్దరి మధ్య కొట్లాట. ఇంకేంది, దామోదర్ ఆల్మోస్ట్ చంపైపోతున్నాడు అన్నప్పుడు యుద్ధాన్ని గెలవనికే శత్రువులను చంపే అవసరం లేదు అనే రియలైజేషన్ వచ్చి పక్కెళ్ళిపోతాడు. మరి దామోదర్ అనేటోడు ఊకుంటాడా? స్వర్గంలో అసురుడు అంతటోడు. చేతిలో కత్తి పట్టుకొని సంజు తనంతట తాను వెళ్ళిపోతుంటే ఇన్నోసెంట్ గా వెనక నుంచి వచ్చి అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఇందాక మనం రాయి గురించి మాట్లాడుకున్నామే, ఆ రాయితోనే ట్విస్ట్ అంతా వస్తుంది. ఇది రేడియో సిటీ రాంగ్ స్టోరీలో ట్విస్ట్. ఎక్కడో పల్లెటూరులో పాతేసిన రాయి పీకి పడేసిన తర్వాత ఆ రాయి కొన్ని రోజులు వికెట్ గా పనిచేస్తుంది చిన్నపిల్లలకి. ఆ నుంచి తీసుకుపోయి కన్స్ట్రక్షన్ కోసం వాడతారు. ఆ బిల్డింగ్ డిమాలిష్ అయిపోయిన తర్వాత ఆ రాయిని తీసుకొచ్చి రీఫర్బిష్ చేసుకుని ఇక్కడ సిటీలో ఒక చోట మైల్ స్టోన్ గా పెట్టింటారు. అది తట్టుకుని కింద పడి తన కత్తికి తానే బలైపోతాడు. ఇంకేముంది, హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్. నిజం తెలుసుకున్న బాగి తిరిగి వస్తుంది. వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారు. హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్. ఇది ఇయాల్టి రేడియో సిటీ రాంగ్ స్టోరీ. మళ్ళీ రేపు ఇంకొక క్రేజీ స్టోరీతో క్రేజీ ట్విస్ట్ తో నీ ముందుకు వస్తా. అప్పటిదాకా స్టే ట్యూన్డ్. Radio City Podcast. Radio City Wrong Story by Radio City RJ Sid.